మీతో పాటు ఉన్న మీ అక్కకి ఏం జరిగింది ఏంటి? నాకు తెలుసా, నాకెట్లా తెలుస్తుంది? నేను స్కూల్కి వెళ్ళినా ఆయన గోడ దుంకిండంట థర్డ్ ఫ్లోర్ నుంచి. ఆయన దుంకనికి వచ్చో లేదో నాకు తెలుసా, ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. బ్యాట్ కోసం వచ్చిందంట. మా అక్క తింటూ ఉంది, చూస్తూ ఉంది. మా అక్క చూసింది. అప్పుడు మా మమ్మీకి చెప్తాను, మా అక్క అన్నది. అప్పుడు తోసేస్తే అప్పుడు కత్తి తీసుకొని పొడిచిండు. మీతో ఇప్పుడు ఎవరైతే మీ అక్క మీద దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో, అతను చంపేసిన వ్యక్తి ఉన్నాడో, అతను మీతో పాటు ఆడుకునేవాడా? ఆడుకునేవాడు, క్రికెట్ ఆడుకునేవాడు. ఇట్లానే ఆడుకొని ఉంటుంది. మేము నా బ్యాట్ కోసం వచ్చిందంట పైనకి. ఎందుకు నీ బ్యాట్ అంటే అంత ఇష్టం ఆయనకి? ఏమో తెలీదు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? అతను ఏం చేయాలంటున్నావు? వాళ్ళు పోలీసు వాళ్ళే శిక్ష చేస్తారు, నాకు తెలీదు. మొత్తంగా చూసుకుంటే సహస్ర నాయనమ్మ మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఈ ఘటన అనేది చాలా దారుణం. అంటే చిన్న పిల్లలు ఇలాంటి దారుణానికి పాల్పడటానికి ఏం కారణం అయి ఉంటుంది? అంటే సార్